Hello, welcome to my channel MDKS Stories Telugu. పూర్వకాలంలో నానా అటవీ, పచ్చిక పొలాలు, నది, ఆ వాతావరణంతో కూడిన పల్లెటూరి మైసూరు లో సీతారాములు అనే వ్యక్తి తన కుటుంబంతో జీవిస్తున్నాడు. ఈ పల్లె ప్రజల జీవితం తక్కువ ఉపాధి, బాగా సాగని వ్యవసాయంతో నలిగిపోయింది. సీతారాములు ఒక నమ్మకమైన రైతు, కాని వ్యవసాయం నష్టపోతున్నా కూడా తన ఆశలను కోల్పోలేదు. ఒకరోజు సీతారాములు ఊరి పెద్దలతో కలిసి పల్లె సమస్యలపై చర్చిస్తున్నప్పుడు ఒక జ్ఞానాన్ని పొందిన సంత స్వామి పల్లెటూరిలో ప్రవేశించాడు. సంత స్వామి ధనవంతమైన, జ్ఞానంతో నిండి ఉన్న వ్యక్తి. వారు రైతులకు మంచి పంటలు, ప్రకృతి మార్పు, ఆహారం ప్రాజెక్టు గురించి వివరించారు. సీతారాములు స్వామి ఉపదేశాలను నిశ్చయంగా పాటించాడు. ముందుగా వ్యవసాయానికి అవసరమైన పరికరాలు, సస్యాలు, పంట పద్ధతులను కష్టం చేసుకుని కొత్త మార్గాలను అన్వేషించాడు. పల్లె ప్రజలను, స్నేహితులను సహాయం చేస్తూ అందరి కలయికతో పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించాడు. అలాగే తన పథకాలను పరిష్కరించడానికి నేటి పద్ధతులు, సాంకేతికతను ప్రవేశపెట్టారు. పల్లె నల్లమున, పొలం దట్టంగా పండింది. ప్రజలు కొత్త ఆశలు, ఉత్సాహంతో నిండి సీతారాములను నాయకుడిగా గుర్తించారు. సంత స్వామి జ్ఞానం ప్రకారం ప్రతి వ్యక్తి కృషి చేస్తే కష్టాలు మరిపిస్తాయని చెప్పారు. ఇది నిజంగా సీతారాములకు మరియు పల్లెటూరి ప్రజలకు పాఠం అయింది. ప్రజలు హృదయంతో సహకరించి కొత్త మార్గాలను అన్వేషించి పల్లెను అభివృద్ధి చేశారు. సీతారాముల కథ పూర్తవడంతో పల్లె ఒక సంక్షేమం పొందింది, ఒక పెద్ద విజయాన్ని సాధించింది. ప్రజలు సంతోషంగా, సమృద్ధిగా జీవించి సీతారాములు స్వామి జ్ఞానం ఆనందంగా గమనించారు. ఈ కథ పల్లె ప్రజల కష్టాలను, శ్రమను, ఆశలను, విజయం యొక్క సాధనను ప్రతిబింబిస్తుంది. సమాజం ఎలా మారవచ్చో, ఒక వ్యక్తి ఎలా మారవచ్చో, మానవతా విలువలు ఎలా ఉంచుకోవాలో ఈ కథ చెప్పుతుంది.